ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే గణపతి నెమలి వాహనం మీద ప్రయాణిస్తున్నాడు. చూడొచ్చు కింద అయితే హంసలు రావడం జరిగింది ఫ్రెండ్స్. పగిడి కట్టుకొని ప్రయాణిస్తున్నాడు ఫ్రెండ్స్. పైన చూసుకోవచ్చు. పక్కన చూసుకుంటే దేవతని ఇచ్చారు. నాకు పేరు తెలియదు ఫ్రెండ్స్, ఏమనుకోద్దు. ఇక్కడ చూసుకుంటే సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్ అనమాట. ఇదిగోండి ఇప్పుడు కనపడుతుంది కలర్ డిఫరెన్స్. కింద కూడా హంసలు రావడం జరిగింది. మళ్ళా ఇక్కడ పక్కన చూసుకుంటే గణపతి వచ్చేసి పీఠ మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. కొంచెం లైటింగ్ సరిగ్గా లేదు ఫ్రెండ్స్, అడ్జస్ట్ కానీ. ఇక్కడ పక్కన చూసుకుంటే గణపతి వచ్చేసి సింహాసనం మీద కూర్చున్నాడు. గణపయ్య కూర్చొని దర్శనమిస్తున్నాడు. ఇటు పక్కన ఏనుగు రావడం జరిగింది ఫ్రెండ్స్. అటు పక్కన నంది వచ్చింది, చూపిస్తాను. పెయింటింగ్ అయితే అంతా ఫినిష్ అయింది ఫ్రెండ్స్. దుమ్ము పడకుండా కవర్లు కూడా వేశారు. ఇప్పుడు కొంచెం లోపల కదా ఫ్రెండ్స్. జోష్ ఇక్కడ ఎంటర్ అయితే చూసుకోవచ్చు. గణేశుడు వచ్చేసి పీఠ మీద కూర్చున్నాడు. ముందు చూపించాను ఫ్రెండ్స్, అదే మోడల్. ఇక్కడ లైటింగ్ బాగుంది, చూపిస్తాను. చూడొచ్చు హంసలు ఉన్నాయి కింద. వచ్చేసి హంసవాహనం మీద ప్రయాణిస్తున్న పగిడి గణపయ్య. ఇటు పక్కన చూసుకుంటే గణపయ్య సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. పక్కన వచ్చేసి నంది రావడం జరిగింది. ఇటు పక్కన ఏనుగు చూడొచ్చు. హైట్ వచ్చేసి ఒక 12 feet దాకా ఉంటాడు ఫ్రెండ్స్. ముందు చూపించాను కదా ఫ్రెండ్స్, సేమ్ మోడల్. ముందు ఒకసారి చూపించాను. పీఠ మీద కూర్చొని దర్శించుకున్న గణపయ్య. ఇటు పక్కన చూసుకుంటే ముందు హంసవాహనం మీద ప్రయాణిస్తున్న గణపయ్య. ఇక లైటింగ్ అయితే అవైలబుల్ ఉంది, బాగా చూడొచ్చు. ఇప్పుడు అదే మోడల్, కలర్ డిఫరెన్స్ వైట్లో రావడం జరిగింది. అక్కడ కూడా ఫ్రెండ్స్ సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్. ఇక్కడ చూసుకుంటే గణపయ్య ముందు చూపించాను కదా ఫ్రెండ్స్, పక్కన నంది ఏనుగు రావడం జరిగిందని, ఆ మోడలే. ఇక్కడ చూసుకుంటే గణపయ్య వచ్చేసి పీఠ మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. ఆర్చ్లో మధ్యలో లింగం, శివలింగం రావడం జరిగింది. అటు పక్కన ఇటు పక్కన నంది రావడం జరిగింది. బొట్టు అయితే కమలం పువ్వు రావడం జరిగింది ఫ్రెండ్స్. కమల పువ్వు, కలువ పువ్వు రావడం జరిగింది మధ్యలో. ఇప్పుడు అటు పక్కకు వెళ్దాం ఫ్రెండ్స్, చూద్దాం. మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. ఇప్పుడు అవతలకి అయితే వెళ్దాము. ఇక్కడ వచ్చేసి టోటల్ 3 షెడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్.
అక్కడి నుంచి ఇతరికి ఇక్కడ చూసుకుంటాం పీట మీద కూర్చున్న గణపయ్య. ఇటు పక్కన చూసుకుందాం ఫ్రెండ్స్. ఇటు వస్తే గణపయ్య వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. ముందు మాడలే నంది ఏనుగు రావడం జరిగింది. ఇక్కడ వైట్ కలర్ వేయడం జరిగింది. ఇప్పుడు అవతల ఒక మోడల్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే గణపతి పీఠం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. ముందు చూపించాను కదా ఫ్రెండ్స్, శివలింగం వచ్చి పక్కన అటు పక్కన ఇటు పక్కన నందులు రావడం జరిగింది. చూపిస్తాను. సేమ్ మోడల్ ఫ్రెండ్స్, కలర్ డిఫరెన్స్. ఇక్కడ చూసుకుంటే గణపయ్య సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. ముందు చూపించిన మోడల్ ఫ్రెండ్స్. అక్కడ లాస్ట్లో చూపించాను అదే మోడలు. నంది అటు పక్కన ఇటు పక్కన ఏనుగు రావడం జరిగింది. సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. అటు పక్కన ఇంకొక షెడ్ ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దాం. బయట కూడా కొన్ని ఉన్నాయి, వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకుంటే గణపతి వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. కిరీటం కొంచెం డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు. బ్యాక్ వచ్చి చూపిస్తాను మొత్తం. ఇటు పక్కన చూసుకుంటే ఫ్రెండ్స్ గణపతి వచ్చేసి రథంలో ప్రయాణిస్తున్నాడు. నంది రావడం జరిగింది ఫ్రెండ్స్ అటు పక్కన. గణేశుడు అయితే బుక్ అయినాడు ఫ్రెండ్స్. బుక్ చేసుకున్న వాళ్ళు చూసంటే కామెంట్ చేయండి. ఇటు పక్కన చూసుకుంటే గణపతి వచ్చేసి పీఠ మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. పగిడి గణపయ్య. ఈయననే ఫ్రెండ్స్ నవీన్ అన్న. ఈ అన్ననే యజమాని ఈ గణపతులకు. అన్న నెంబర్ కామెంట్లో పెడతాను ఫ్రెండ్స్. అన్న నెంబరు బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అన్న మన కాడ లోయెస్ట్ ఫీట్ ఎంత అన్న? లోయెస్ట్ ఫీట్ వచ్చేసి 2 అడుగుల కంటే మన కాడ 12 అడుగుల వరకు ఉన్నాయి. సరే అన్న. రేట్లు వచ్చేసి మామూలుగా మన దగ్గర 3,000 కంటే 30,000 వరకు ఉన్నాయి. అంతే తమ్ముడు. సరే. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ బుక్ అయింది ఫ్రెండ్స్ గణపతి. వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు పేపర్ కట్టేసుకున్నారు ఎవరు చూడకుండా. ఇప్పుడు ఇటు పక్కనకి వస్తే గణపతి వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. అన్నా అటుకి చెప్పు ఎన్ని అడుగులు అన్నాయి బొమ్మ? ఎన్ని అడుగులు వస్తుంది అన్న? ఇది వచ్చేసి 14 అడుగులు వస్తుంది అన్న. 14. ఇది ఖమ్మం వాళ్ళు వచ్చి నా దగ్గర బుకింగ్ చేసుకుని ఖమ్మం నుండి వచ్చారన్న నా దగ్గరికి. ఖమ్మం నుంచి వచ్చారంట ఫ్రెండ్స్. వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తుంటే లైక్ కామెంట్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదే మోడల్ ఇక్కడ కూడా బుక్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. యూట్యూబ్ సేమ్ మోడల్ ఈ బొమ్మ కూడా బుక్ అయింది ఫ్రెండ్స్. యూట్యూబ్లో విలేజ్ స్టాక్స్. ఇటు పక్కన చూసుకుంటే గణేశుడు వచ్చేసి సింహాసనం మీద కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. గణేశుడు పగిడి కట్టుకొని దర్శనం ఇస్తున్నాడు గణపయ్య. ముందరైతే ఇంకొక మోడల్ ఉంది ఫ్రెండ్స్, అది చూపిస్తా.
ఇక్కడైతే గణపతి వచ్చేసి పీఠం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు, చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే గణపతి సింహాసనం మీద కూర్చొని దర్శనమిస్తున్నాడు. ఆర్చులు అయితే ఎలుక రావడం జరిగింది, అలాగే ఏనుగు కూడా రావడం జరిగింది. యువతల తబలా వాయిస్తున్నారు, అవతల కూడా చూడొచ్చు. తొందరగా కావాలంటే బండి పెట్టినాక గంటలో కావాలంట.